పరాయి స్త్రీపై వ్యామోహం, ఎంగిలి ఆకులో భోజనం ఒకటే. ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇదివరకు చూడనేలేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటకు వెళ్లిపోయాడు. భర్తను పంపించి ఆవిడ తలుపు మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఆవిడ వచ్చి తలుపు తీసింది. రాజుగారు లోపలికి వెళ్లి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా ఉన్నావు, అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి రాణిని చేస్తాను అని చెప్పాడు. ఆమె గుణవంతురాలు మరియు చాలా సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా చెప్పింది, రాజుగారు, తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలసిపోయి వచ్చి ఉంటారు. శరీరం మనసు రెండూ ఆకలితో ఉంటాయి. మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది. మా ఆయన అరిటాకులో ఇప్పుడే భోజనం చేసి వెళ్ళాడు. మీరు ఇదే ఆకులో భోజనం చేయండి. మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను. భోజనం అయ్యాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పింది. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు, నేను ఈ రాజ్యానికే మహారాజును. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులో నేను భోజనం చెయ్యాలా అని అంటాడు. అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది, మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిదంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా? పెళ్ళైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డు వచ్చిందా అని అడిగింది. అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది. ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, పరాయి స్త్రీని చెడు దృష్టితో ఎప్పుడూ చూడ